కవిత ప్రెస్ మీట్ ఇప్పటివరకు మనం చూసాము. ఆ ప్రెస్ మీట్లో ఆమె చాలా విషయాలు మాట్లాడారు. కానీ కొన్ని వైరుధ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ రావు మీద ఆమె డైరెక్ట్గా టార్గెట్ చేశారు. తన మొత్తం ప్రెస్ మీట్ని హరీష్ రావు చుట్టూ తిప్పారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్ళగొట్టాలి, పార్టీ నుంచి తీసేయాలి, ఆయన వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ అనేటువంటిది మొత్తం కవిత ప్రెస్ మీట్లో మనకు ఆమె అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే సంతోష్ రావు గురించి కూడా మాట్లాడారు, కానీ కేవలం 1-2 నిమిషాలు మాత్రమే ఆయన గురించి మాట్లాడారు. బట్ ఓవరాల్గా హరీష్ రావు గురించి చాలా విషయాలు చెప్పారు. నేను కొన్ని మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, హరీష్ రావు పార్టీలో ఫస్ట్ నుంచి లేరు అనేటువంటి ఒక మాట తీసుకొచ్చారు. బట్ డెఫినెట్గా దీన్ని మనం ఒకసారి దీన్ని పోస్ట్ మార్టం అంటున్నాం, ఎందుకంటే కవిత ప్రెస్ మీట్లో ఏముంది ఏంటిది అనేటువంటిది పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి లేరు, 10 నెలల తర్వాత వచ్చారు అంటున్నారు. బట్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు 2000 నుంచి 2025 జర్నీలో హరీష్ రావు కంటిన్యూగా కేసీఆర్తో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. మరి ఎందుకు ఆమె ముందు నుంచి లేరు, 10 నెలల తర్వాత వచ్చారు అనేటువంటి మాటను ఇక్కడ వాడాల్సి వచ్చిందో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అనేటువంటి దానికి కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. బట్ రెండో విషయము, చాలా విషయాలు ఆమె చెప్పారు. జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మైనంపల్లి కావచ్చు, ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా పార్టీ హరీష్ రావుని నమ్ముకొని పార్టీ నుంచి బయటికి వెళ్ళారు అనేటువంటి విషయం చెప్పారు. దాంట్లో కూడా కొంత వైరుధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా పార్టీలో ఒక విధంగా హరీష్ రావును నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హరీష్ రావు తమను కాపాడలేకపోయారు అనేటువంటి మాట లాస్ట్లో వాళ్ళు చెప్పారు. బట్ అలాంటి వ్యక్తి నిజంగానే గ్రూపిజం ఉంటే హరీష్ రావు వాళ్ళను ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళనిస్తారు, ఎందుకు పార్టీలోని వాళ్ళకి మంచి పదవులు రాలేదు అనేటువంటిది కూడా ఇక్కడ చర్చ అవుతుంది. బట్ ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి తీరు, మనం ఆ టెంపో చూసుకుంటే కేవలం తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది హరీష్ రావు మాత్రమే. హరీష్ రావు ఏదో ఒక రోజు పార్టీని పూర్తిగా తను సొంతం చేసుకుంటారు, అదేవిధంగా పార్టీ నుంచి తనను వెళ్ళగట్టడానికి నా మీద కుట్రలు చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు అనేటువంటి ఒక ప్రయత్నము చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకుంటే ఓవరాల్గా సమప్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు కవిత చేశారు. సో హరీష్ రావుకు ఆమెకు డైరెక్ట్గా వారుంది, డైరెక్ట్గా హరీష్ రావును ఆమె హేట్ చేస్తున్నారు అనేటువంటిది ఈ మొత్తం ప్రెస్ మీట్లో అర్థమవుతుంది. కానీ తన ప్రెస్ మీట్లో హరీష్ రావు మీద ఆమె ఆరోపణలు చేస్తూ లేకుంటే బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు చెప్పారు. అవి పార్టీని కూడా చాలా సీరియస్గా డ్యామేజ్ చేసేటువంటి అంశాలు. ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఈ మొత్తం కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటి మాటను ఆమె పదే పదే చెప్తున్నారు. అవినీతి జరిగింది, హరీష్ రావు వల్ల అవినీతి జరిగింది, ఆయన ఇందులో డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ విషయం చెప్తున్నారు. సో ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరిగితే ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా, ముఖ్యమంత్రికి ఇందులో భాగం లేదా అనేటువంటి ఒక డౌట్ అరేజ్ అవుతుంది. ఇది కేవలము హరీష్ రావుకు మాత్రమే కాదు, పార్టీకి, కేసీఆర్కు, ప్రతి ఒక్కరికి డ్యామేజ్ చేసేటువంటి అంశం. ఒకవైపు ఆమె హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావును ఒక విధంగా చీల్చి చెండాలి, హరీష్ రావును విమర్శించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే మొత్తం ఎంటైర్ పార్టీని కూడా పూర్తిగా ఆమె పరంగా పెట్టారు, పార్టీ మీద కూడా ఒక విధంగా విమర్శ చేశారు అనేటువంటిది అర్థమవుతుంది. బట్ స్పెసిఫికల్లీ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో అది అవినీతి అని మేము నిర్ధారిస్తున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చెప్తున్నటువంటి మాటలు డైరెక్ట్గా అవే ఉన్నాయి. వాటిని ఒక విధంగా అడ్వకేట్ చేస్తూ, వాటిని సపోర్ట్ చేస్తూ ఈరోజు కవిత మాట్లాడుతున్నారు. కేవలం హరీష్ రావు ఒక్కడే ఎలా బాధ్యులవుతారు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక అనుమానం. ఎందుకంటే హరీష్ రావును మీరు కార్నర్ చేసేటువంటి ప్రయత్నంలో ఎంటైర్ పార్టీని, ఎంటైర్ కేసీఆర్కి సంబంధించినటువంటి క్రెడిబిలిటీని ఆమె ప్రశ్నార్థకం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ డెఫినెట్గా వస్తున్నటువంటి మాట. ఇంకొక విషయం మనం దీనిలో చాలా స్పష్టంగా చూడాలి. హరీష్ రావుకు సంబంధించి విషయాలు మాట్లాడుతున్నట్టు దుబ్బాక ఎలక్షన్ గురించి, హుజరాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. బట్ డెఫినెట్గా పార్టీలో చాలా సందర్భాల్లో కింది కార్యకర్త నుంచి పై కార్యకర్త వరకు ఏంటంటే హరీష్ రావుతో డైరెక్ట్ నెట్వర్క్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తారు. ఎందుకు కవిత ఈ స్థాయిలో హరీష్ రావును హేట్ చేస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆమె 3 విషయాలు ఇంకొకటి తీసుకొచ్చారు. ఒకటి, నేను నా తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నాను, పార్టీ గురించి ఆందోళనగా ఉన్నాను, నా బ్రదర్ కేటీఆర్ నా మీద కుట్రలు జరుగుతున్నాయని దాదాపు 100 రోజుల క్రితం నేను పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఇప్పటి వరకు నాతోని ఎందుకు మాట్లాడడం లేదు అనేటువంటిది. సో కవిత చెప్పేటువంటి మాటల నుంచి కేటీఆర్, కేసీఆర్లు డిస్టెన్స్ చేస్తున్నారు. కవిత యొక్క ఐడియాలజీ ఏది ఉందో, కవిత ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని కేటీఆర్, కేసీఆర్లు సపోర్ట్ చేయడం లేదు అనేటువంటిది డైరెక్ట్గా కవితనే చెప్తున్నారు. ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. సో హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో హరీష్ రావు ఓవరాల్గా చూసుకుంటే మనం టైమింగ్ కూడా చూసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైము ఒక అసెంబ్లీలో స్పెషల్ సెషన్ జరిగింది. మొత్తం కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని దాన్ని డిఫెండ్ చేయడానికి హరీష్ రావు అసెంబ్లీలో ఒక పెద్ద ఒక పూర్తిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది పూర్తిగా కేవలం పార్టీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా హరీష్ రావు ఆర్గ్యుమెంట్కు చాలామంది చాలా మంచి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం. పార్టీ డైరెక్ట్గా ఒక 6 అడుగుల బుల్లెట్ సింహం సింగిల్గా వస్తుందంటూ హరీష్ రావు వీడియోను పార్టీ అధికారిక ట్విట్టర్ నుంచి హ్యాండిల్ నుంచి దాన్ని పోస్ట్ చేశారు. ఆ తర్వాత మనం చూసుకుంటే డైరెక్ట్ కేటీఆర్ దాన్ని రీట్వీట్ చేసి హరీష్ రావును పొగిడినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా హరీష్ రావు పదాలను కూడా మనం, కేటీఆర్ పదాలను మనం కూడా చూసుకుంటే ద డెసిపుల్
ఆఫ్ కేసీఆర్, అంటే కేసీఆర్ శిష్యుడు చేసినటువంటి ఒక స్పీచ్ అనేటువంటిది కూడా ఇచ్చారు. సో ఎక్కడ చూసుకున్నా కానీ కేటీఆర్, హరీష్, అదేవిధంగా కేసీఆర్ ముగ్గురు ఒక లైన్లో కనిపిస్తున్నారు. బట్ కవిత మాత్రము చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మొన్న జరిగిన 2 ఆరోపణలు కూడా హరీష్ రావు టార్గెట్గా ఉంది, హరీష్ రావు మీదనే కాన్సన్ట్రేటెడ్గా ఉంది. పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకు హరీష్ రావు మీద ఈ స్థాయిలో ఒక విధంగా కోపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, విమర్శ ఉందనేటువంటి దాని మీదనే బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. హరి ఇస్మాయిల్, ఈవిడ సుదీర్ఘ ప్రసంగంలో చూసుకుంటే కనుక కాంట్రాస్ట్గా ఏమైనా కనిపించిందా? అంటే నిన్నటి నుంచి కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. సో ఇంకా పార్టీ మీద అవినీతి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పార్టీని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడతారని, లేదంటే రిజిగ్నేషన్ తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారో తన కార్యాచరణని ప్రకటిస్తారని, కానీ అదంతా ఏమీ లేకుండా కేవలం టార్గెట్ హరీష్ రావుగానే మొత్తం ఈ ప్రసంగాన్ని చూస్తే ఏ రకంగా చూడాలి? ఓవైపు కేటీఆర్ని హెచ్చరిస్తున్నారు, కేసీఆర్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇదే పరిస్థితి మీకు వస్తుందని చెప్తున్నారు. ఎలా స్టీర్ చేయడానికి ఈ హోల్ థింగ్ని ఆవిడ ట్రై చేశారు అంటే కనుక వాట్ ఈస్ యువర్ రీడింగ్? బట్ డెఫినెట్గా 2 విషయాలు మనం చూడాలి. హరీష్ రావును, రేవంత్ రెడ్డిని ఇద్దరిని లింకప్ చేసేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి కవిత చేస్తూ వస్తున్నారు. మనం ఒకసారి మొత్తం కవిత కాంట్రవర్సీని, కవిత చేస్తున్నటువంటి ఆరోపణల్ని పోస్ట్ మార్టం లేకుంటే దాన్ని కొంత రివ్యూ చేసి చూస్తే రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకి మధ్యలో ఒక ఈక్వేషన్ ఉంది అనేటువంటిది, ఇద్దరు కొల్యూడ్ అయ్యారు, రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు హరీష్ రావు అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ నుంచి ఇంటర్నల్గా ఎవరిని మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారో, రేవంత్ రెడ్డి పార్టీ వైపు ఎటువంటి విమర్శలు చేస్తున్నారో దానిని కవిత సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. బట్ మనం రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు ఈక్వేషన్ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా పార్టీకి సంబంధించి ఒక గ్రౌండ్ నుంచి పార్టీ ఏ విధంగా సంస్థాగతంగా నిర్మాణమైందో ఆ మొత్తం స్ట్రక్చర్లో ప్రతి చోట కూడా హరీష్ రావు యొక్క ప్రజెన్స్ కనబడుతుంది. డెఫినెట్గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయనకు ఒక చరిస్మాటిక్ లీడర్షిప్ ఉంది, కేసీఆర్ తర్వాత ఆయన పొజిషన్ అనేటువంటి ఉంది. బట్ హరీష్ రావు యొక్క పొజిషన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా అది మసకబారేటువంటి స్థితి ఉండదు, ప్రతి ఒక్కరు దాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా ఆయన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిదే కవిత నుంచి వచ్చేటువంటి ఈ విమర్శల వెనుక ఎవరున్నారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు కలిస్తే ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద చేస్తుంటారు? హరీష్ రావు ఎందుకు అసెంబ్లీలో ఇటువంటి స్పీచ్, ఇంత స్ట్రాంగ్ స్పీచ్ ఇస్తారు, ఇంత పార్టీని డిఫెండ్ చేస్తారు, చాలా వరకు ఉంది ఆయన పార్టీ మారడానికి అవకాశం చేస్తారు అనేటువంటి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఇస్మాయిల్. అంటే 2018 ఎన్నికల్లో దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు స్పెషల్గా ఫండింగ్ చేశారు, వేరుగా ఆ అవసరం ఏమొచ్చింది అనేది మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి ఏదైనా విమర్శలు మన హరీష్ రావు మీద చేస్తే కనుక అది కేవలం ఒకరోజు హెడ్లైన్గా మాత్రమే ఉంటుంది, తర్వాత అసలు దాని జాడ తెలియదు. కేటీఆర్ మీద మాత్రం పదే పదే విమర్శలు ఉంటాయి, ఆయన మీద ఎంక్వైరీలు ఉంటాయి అనేది కూడా ఆవిడ ప్రస్తావించడం చూసాం. ఎలా చూడాలి? బట్ డెఫినెట్గా ఒకవేళ నిజంగానే ఇటువంటి కన్సర్న్ పార్టీ మీద ఉంటే పార్టీ ఇంటర్నల్ ఫోరం మీద మాట్లాడొచ్చు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రజా పోరాటంలో ఉన్నారు, పార్టీలో ప్రతి అణువు వాళ్ళకి తెలుసు. 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నారు, ఒక విశాలమైనటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. కేసీఆర్కు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం ఉంది. బీఆర్ఎస్ నుంచి చాలామంది సీనియర్ లీడర్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సార్కు తెలియకుండా అసలు చీమ కూడా చిట్టుకుమనదు, సార్కు తెలియకుండా ఎటువంటి చిన్న పదవి, మండల స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయిలో చిన్న పదవులు కూడా సార్ అనుమతితోనే అన్నీ కంప్లీట్ అవుతాయి. మనం కేసీఆర్కు సంబంధించినటువంటి ఒకవేళ క్యాండిడేచర్ అనౌన్స్మెంట్ లిస్టు, నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను, చాలామంది క్యాండిడేట్ని మార్చలేదు 2023 ఎలక్షన్స్లో, మార్చితే డిఫరెంట్గా ఉండేది అనేటువంటిది. బట్ కేసీఆర్ సంబంధించి చాలామంది 2023లో ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా చాలామంది క్యాండిడేటర్స్ని మార్చాలి, అప్పుడు విజయావకాశాలు పెరుగుతాయనేటువంటి ఒక ప్రతిపాదనను చాలామంది సీనియర్లతో కలిసి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లారు. కేసీఆర్ దాన్ని నేను పూర్తిగా స్టడీ చేశాను, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్ అని చెప్పారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక బ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో అది హరీష్ రావు మీద జరుగుతున్నటువంటి పరిస్థితి. బట్ ఎంటైర్గా మనం పిక్చర్ చూస్తే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఈ పార్టీని హైజాక్ చేస్తారు, హరీష్ రావు అనేటువంటి వల్లనే ఈ పార్టీ నష్టపోతుంది, హరీష్ రావు వల్లనే మొత్తం అవినీతి జరుగుతుంది అనేటువంటిది స్టెప్ బై స్టెప్ కవిత చెప్తూ వస్తున్నారు. కానీ మొత్తం ప్రొసీజర్లో ఒక ఇన్సెక్యూరిటీగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే పార్టీ మీద కన్సర్న్? మీరు చెప్పినట్టుగా కన్సర్న్ అయితే కనుక ఇది అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉంది, దానికి ఎప్పుడూ అంత డిస్టెన్స్ ఆమెకి లేదనే చెప్పొచ్చు. సో తండ్రి విషయంలో అవ్వచ్చు, లేకపోతే అన్న విషయంలో కావచ్చు, కానీ అలాంటి సిచ్యువేషన్ లేదన్నట్టుగా ఆమె నెరేషన్ సాగింది. ఏ రంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2, సో రేవంత్ రెడ్డితో ఒకే ఫ్లైట్లో ప్రయాణించడం నిజం కాదా అంటే అదేం పెద్ద స్పెషల్ ఫ్లైట్ కాదు. సో అనేక సార్లు చాలామంది ఇటు ప్రతిపక్షం వాళ్ళు అటు అధికార పక్షం వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణిస్తూనే ఉంటారు. అదేమన్నా వ్యాలిడిటీగా కనిపిస్తోందా ఆ రీజన్?
బట్ డెఫినెట్గా కవిత ప్రెస్ మీట్ ఎంటైర్గా మనం ఒకసారి చూస్తే రెండు విషయాలు అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి కేసీఆర్ కవిత మాటలు వినట్లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్కు ఆమె ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా ఇవన్నీ విషయాలు డైరెక్ట్గా కేసీఆర్కు చెప్పొచ్చు. ఒకవేళ కేసీఆర్ వాటిని వినలేదా, లేదంటే వాటిని నమ్మలేదా, లేకుంటే వీటిని చిన్న విషయంగా కొట్టిపారేశారు అనేటువంటిది. రెండోది, కవిత మాట్లాడిన తర్వాత, నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా మీద కుట్రలు జరుగుతున్నాయన్న తర్వాత ఒక అన్నగా కేటీఆర్ 100 రోజుల నుంచి దీని మీద ఎందుకు నాకు మాట్లాడలేదు, నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, యాజ్ ఎ బ్రదర్గా కాకపోయినా అట్లీస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీగా నాకు ఎందుకు రియాక్షన్ కాలేదు అనేటువంటిది. సో కేటీఆర్ అండ్ కేసీఆర్ కంప్లీట్లీ కవిత నుంచి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది ఆమె ప్రెస్ మీట్ ద్వారా ఓపెన్ అయినటువంటి ఒక ఫ్యాక్ట్. సో కేసీఆర్కు అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ అనేటువంటిది ఇటీవల నుంచే కాదు, చాలా రోజుల నుంచి ఉంది అనేటువంటిది. ఒకవేళ చాలా కాలం నుంచే పార్టీలో ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు ఒక తండ్రికి కూతురు ఏ క్షణంలోనైనా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏ రూపంలోనైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ డెఫినెట్గా కేసీఆర్ తనకంటే ఎక్కువగా హరీష్ రావును, సంతోష్లను నమ్ముతున్నారు అనేటువంటిది కూడా కవిత ప్రెస్ మీట్లో ఆమెనే ఒక బహిర్గతంగా చెప్పింది. సో పార్టీలో మనం ఓవరాల్గా ఈ ప్రెస్ మీటు, ఈ గందరగోళం చూసుకుంటే కేసీఆర్ తన ఫ్యామిలీ కంటే కూడా తన పొలిటికల్ స్ట్రక్చర్ను, తన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను ఎక్కువగా నమ్ముతున్నారు. దానికి కుటుంబం కంటే కూడా తన పార్టీ ముఖ్యమైనటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది చాలా కీలకంగా చూడాలి. ఇందులో హరీష్ రావు అనేటువంటి వ్యక్తిని ఆయన కేవలం తన అల్లుడుగా చూడట్లేదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడరు, ట్రబుల్ షూటర్గా కేసీఆర్ చూస్తున్నారు. అందుకే ఆయన మీద ఎవరు ఆరోపణలు చేసినా దాంట్లో వాస్తవం ఏంటని తెలుసుకొని అది తన సొంత కూతురైనా కానీ వాస్తవం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటున్నారు అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కవిత చెప్పినంత మాత్రాన కేసీఆర్ ఎవరిపైన నిర్ణయాలు తీసుకోరు, వాస్తవం ఎటువైపు ఉంటే అటువైపే తీసుకుంటారు. కవిత చాలా కాలంగా చెప్తున్నప్పటికీ హరీష్ రావు, సంతోష్ గురించి వాళ్ళ ఎబిలిటీ తెలుసు, వాళ్ళ వ్యక్తిత్వం తెలుసు కాబట్టి హరీష్ రావు మీద ఇప్పటి వరకు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా తన సోదరి కంటే కూడా బావ మీదనే ఎక్కువగా నమ్మకంగా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ ఎటువంటి పొజిషన్లో లేకపోయినా ఆయన సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి డైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేస్తూ హరీష్ రావు యొక్క ఎబిలిటీని, ఆయన అసెంబ్లీలో చేసినటువంటి స్పీచ్ని ఆయన రీట్వీట్ చేస్తూ ఆయనను సపోర్ట్ చేస్తూ ఆయనను పొగడం జరిగింది. అది టైమింగ్ కూడా చూడాలి. కవిత ఆరోపణలు చేసినటువంటి రోజే సాయంత్రం ఈ ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి వీఆర్ విత్ హరీష్ రావు అనేటువంటిది అటు కేసీఆర్ పార్టీ పరంగా, అదేవిధంగా తన వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా కవితకు ఒక విధంగా నచ్చట్లేదు. అందువల్లనే కవిత ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తనను కంటే కూడా తన పార్టీలో తనకు వేరే వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కవిత మాటల్లోనే ఉంది. అది కేసీఆర్కు, కేటీఆర్కు ప్రమాదం అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇద్దరు లీడర్సు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు. కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కేటీఆర్ కూడా చాలా తక్కువేం కాదు. 2009లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 15-16 ఏళ్లకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన పొలిటికల్ లైఫ్లో ఉంది. ఒక ఎమ్మెల్యేగా, దానికంటే మంత్రిగా పనిచేశారు, చాలామందిని కలిశారు. తన రాజకీయ జీవితంలో ఏది కరెక్ట్, ఏది కాదు అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ కవిత తన సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి తండ్రికి, తన అన్న మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి తన అన్నకు రాజకీయ పాఠాలు నేర్పాలనుకుంటున్నారు అనేటువంటిది బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ రాజకీయ పాఠాలను ఫ్యామిలీ ఎలా తీసుకుంటుంది? ఇప్పటికే సస్పెండ్ చేశారు. సో పార్టీ నుంచి ఒక విధంగా ఈరోజు ఆమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు, బయట నుంచి ఉంటున్నారు. సో మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించి దాని నుంచి ఈరోజు ఒక పాయ విడిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఫ్యాక్ట్స్ వరకు చూసుకుంటే మాత్రం కేసీఆర్, కేటీఆర్లు ఇప్పటి వరకు హరీష్ రావు, సంతోష్లదే కరెక్టు, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు అనేటువంటి ఇంప్రెషనే ఇస్తున్నారు. పార్టీ కూడా అటువంటి ఇంప్రెషన్లోనే ఉంది. రైట్, విడిపోయిన ఈ పాయ ఎటువైపు ప్రవహించే అవకాశం ఉంటుంది ఇస్మాయిల్? డెఫినెట్గా ఈరోజు కవిత చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఏ పార్టీలో కూడా జాయిన్ అయిన కాదని చెప్పారు. ఎవరు కూడా ఇటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మినిమం సెన్సిబిలిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ ఎవరు కూడా ఇంత ప్రకటన చేసి ఆరోపణలు చేసిన తర్వాత ఏదో ఒక జాతీయ పార్టీలోనో ఇంకో పార్టీలో కలిస్తే ముందుగానే ఇంటెన్షనల్గా ఇదంతా చేశారనేటువంటి ఇమేజ్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా కవిత వెయిట్ చేస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తనకున్నటువంటి జాగృతిని, అదేవిధంగా తనకున్నటువంటి పొలిటికల్ ఈకోసిస్టమ్ని కొంత ఆమె పెంచుకుంటారు, బలోపేతం చేసుకుంటారు. ఆ తరువాత ఆమె రాజకీయ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, అదేవిధంగా కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్లోకి మళ్ళీ కవిత వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లేదు. ఆమె జాగృతి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా, జాగృతిని ఒక పొలిటికల్ పార్టీ చేస్తారా అనేటువంటి చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా
టైం విల్ డిసైడ్ అనేటువంటిది మాత్రమే ఇప్పుడు మనం చెప్పగలుగుతాం. రైట్. విచారణ లేకుండా నన్ను శిక్ష విధించారు అనే ఒకటి మాట కూడా మాట్లాడారు. 2009 ఎన్నికల దగ్గర నుంచి కేటీఆర్ని ఓడించడానికి ప్రయత్నించారని, అలాగే 2018 ఎన్నికల గురించి మాట్లాడారు. అలాగే కేసీఆర్ మన ఇక్కడ ఓడిపోయింది, చివరి ఎన్నికల్లో ఓడిపోయిన విషయం, కామారెడ్డిలో ఓడిపోయిన అంశాన్ని కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక బేస్లెస్ ఆరోపణలుగానే చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే వాటి వైపు ఎవరైనా సీరియస్గా దృష్టి సారించే పరిస్థితి ఏదైనా ఉంటుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను బీఆర్ఎస్ పర్సెప్షన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచనలో ఉంది అంటే, అది కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదంటే మనము హుజరాబాద్లో ఈటెల రాజేందర్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోయింది అనేటువంటి ఇష్యూ కావచ్చు, లేకుంటే అంతకుముందు దుబ్బాక కావచ్చు. ఇవన్నీ ఇష్యూస్ని చూసుకుంటే పార్టీ వేరియస్ లెవెల్స్లో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ స్ట్రాటజీస్లో ఉన్నారు. ఒకవేళ దానికి హరీష్ రావే కారణమైతే అప్పుడే డెసిషన్ తీసుకోవచ్చు కేసీఆర్. హరీష్ రావు వల్లే ఓడిపోయింది అనేటువంటి ప్రకటన, లేకుంటే హరీష్ రావును పార్టీ నుంచి పక్కన పెట్టేటువంటి ఛాయిస్, లేకుంటే అధికారం ఎప్పుడు కేసీఆర్ దగ్గర ఉంది. బట్ ఈ రోజు మనం చూసుకుంటే కవిత నుంచి ఈ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి, పార్టీలో ఏ లెవెల్లో డిస్కషన్ జరిగినప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, డెఫినెట్గా పార్టీలో ఒక విధంగా చూసుకుంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఇది కుటుంబ పార్టీ అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఇప్పటికే చాలామంది ఉన్నారు. డెఫినెట్గా కవిత అంబిషియస్ని, కవిత కోరుకున్నటువంటి ఒక పదవిని ఇవ్వలేని, లేకుంటే ఆమెను అకామిడేట్ చేయలేనిటువంటి సిచ్యువేషన్లో పార్టీ ఉంది. బట్ డెఫినెట్గా తనకు పోటీదారులైనటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక వైరుధ్యం అనేటువంటి చర్చ అయితే డెఫినెట్గా ఉంది. బట్ ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే కవిత ఒక ముగిసిపోయినటువంటి కథ అనేది మాత్రమే ఈ రోజు నుంచి ప్రతి బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతాడు. దిస్ ఈజ్ పొలిటికల్లీ నేను లైన్ చెప్తున్నాను. అది మీరు నెక్స్ట్ ప్రెస్ మీట్లో కేటీఆర్ని అడిగినా, కేసీఆర్ని అడిగినా, హరీష్ రావుని అడిగినా, సంతోష్ రావుని అడిగినా, ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు, పల్ల రాజశేఖర కావచ్చు, ఎవరిని అడిగినా అని కవిత ఇష్యూ ముగిసిపోయిన కథ వరకే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. సో కవిత హిస్టరీ అనేటువంటిది బీఆర్ఎస్లో ఈ రోజు నుంచి ముగిసిపోయింది. ఆమె నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఏది చేసినా రాజకీయమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంది, కానీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ మీద ఈ రోజు నుంచి కవిత మాట్లాడేటువంటి ఒక అధికారాన్ని డెఫినెట్గా ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కోల్పోయింది అనేటువంటిది మాత్రం చెప్పొచ్చు. రైట్. ఇదివరకు అంటే విపక్షాలు అవ్వచ్చు, లేకపోతే పడని వాళ్ళు మాట్లాడే కేవలం ఈ కుటుంబంలో మాత్రమే బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా, సామాజిక తెలంగాణ అంటూ ఈ రెండు పదాలు కూడా పదే పదే మాట్లాడడం మనం చూసాం. అంటే కేవలం హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అది బంగారు తెలంగాణ అయిపోదు, అలాగే సామాజిక తెలంగాణ వైపు నేను పోరాటం సాగిస్తాను అంటూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి రెండు వ్యాఖ్యలు? బట్ ఒక విషయం దీనికంటే ముందు నేను యాడ్ చేస్తాను. అది యుద్ధంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఇన్సైడర్ ద్వారా తినేటువంటి దెబ్బనే చాలా తీవ్రమైనటువంటి నొప్పినిస్తుంది ఎవరికైనా కావచ్చు. ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఒక కూతుర్ని సస్పెండ్ చేయాల్సినటువంటి ఒక పొజిషన్లో ఏ తండ్రికి రాకూడదని కేసీఆర్ అనుకుంటారు. తన కూతురు, తన చెల్లెలు పార్టీ నుంచి సస్పెండ్ అవుతుంటే ఒక సిచ్యువేషన్ను ఈరోజు కేటీఆర్ భరిస్తున్నారు. తన మామతో 25 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత హరీష్ రావు అదే మామకు నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు అని ఆ మామ కూతురే ఆరోపణ చేస్తున్నప్పుడు హరీష్ రావు సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్ ఎప్పుడూ కేసీఆర్ కుటుంబం కోరుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ కోరుకోలేదు. బట్ అది వ్యక్తులకు సంబంధించినటువంటి తప్పిదాల, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల, లేకుంటే ఆకాంక్షల, అంతకంటే ఎక్కువ అత్యాశల, దేనివల్ల ఈరోజు సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ ఈరోజు ఒక విషయం ప్రెస్ మీట్ తర్వాత కవిత హిస్టరీ అనేటువంటిది, కవిత స్టోరీ అనేటువంటిది బీఆర్ఎస్లో ఒక గడిచిన హిస్టరీగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఒక్క మాట చెప్తోంది, ఇంకా గట్టిగా చెప్పట్లేదు. ఇన్సైడ్గా జరుగుతున్న చర్చ ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఆరోపణలను కవిత ఎండార్స్ చేస్తున్నారు. ఇది పార్టీకి, కేసీఆర్కి, మా అందరికీ వ్యతిరేకము. మేము కేసీఆర్ కూతురైనప్పటికీ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఆమెను మా అపోనెంట్గానే చూస్తామనేటువంటి మాట ముక్త కంఠంతో ఈరోజు బీఆర్ఎస్ చెప్తుంది. రైట్. ఈ నిర్ణయం తర్వాత కవిత ప్రయాణం ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇది నల్లేరు మీద నడకైతే కాదు అనేది కొందరు మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ దీనికి ఏ విధంగా కౌంటర్ చేస్తుంది? మీరు చెప్పినట్టుగా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో అది కవిత నోటి నుంచి వచ్చిన తర్వాత వాటికి బలం చేకూరే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏదైనా దెబ్బతీసే ప్రమాదం ఉందా, లేదంటే ఇంకా అది బీఆర్ఎస్ స్ట్రాంగ్గా పుంజుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇస్మాయిల్, డెఫినెట్గా రాజకీయ పార్టీల్లో కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లకు కొంత ప్రాధాన్యత ఉంటుంది. బట్ వాటి టైం వాల్యూ కూడా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ కూడా ఉంటుంది. బట్ కేసీఆర్ ఈరోజు కవిత పెట్టినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అది ఈరోజు సాయంత్రం తర్వాత హెడ్లైన్గా మారిపోవచ్చు, రేపు వేరే చర్చలోకి వెళ్ళిపోవచ్చు. కవిత ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక స్థాయిలో పార్టీ మీద, లేకుంటే ప్రజల మీద ఒక ఇంపాక్ట్ చూపించవచ్చు. బట్ రేపటి నుంచి కవిత ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేటువంటిది, ఆమె ఈరోజు చేసినటువంటి ఆరోపణల మీద ఎంత విలువ ఉందో వాటిని డిసైడ్ చేయబోతుంది. సో కవిత డెఫినెట్గా ఆమె ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, నేను
తమ ఎమ్మెల్సీకి ఆమె రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మాట్లో. ఎట్ ద సేమ్ టైం ఆమె తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాబట్టి బీఆర్ఎస్తో ఆమె తెగతెంపులు పూర్తయిపోయాయి. నిన్న సస్పెన్షన్ జరిగింది, ఈరోజు తెగతెంపులు కూడా పూర్తయిపోయాయి. రేపటి నుంచి సిచ్యువేషన్ అనేటువంటిది ఆమె కార్యాచరణ, ఆమె చేసేటువంటి పనులు, ఆమె రాజకీయ పోరాటము, ఆమె రాజకీయ ప్రయాణం మీదనే ఆమె గతంలో చేసినటువంటి ఆరోపణలకు ఒక వాల్యూ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది అర్థం కాబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఆమె ఏం చేస్తారో అనేది చూడాలి. బట్ బీఆర్ఎస్ దగ్గర చాలా సింపుల్గా చాలామంది లీడర్స్ ఒకటే మాట చెప్తున్నారు, సస్పెన్షన్ అయిపోయింది, ఆమె రిజైన్ కూడా చేసేశారు. సో పార్టీకి ఆమెకి ఇంకా సంబంధం లేదు, ఆమె మా ఇంటర్నల్ విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇంకా ఆమె కోల్పోయారు, ఆమెకు ఇంకా సంబంధం లేదు పార్టీతో. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంలో ఏదైనా ఉంటే ఆమె కుటుంబంలో మాట్లాడుకోవచ్చు, కానీ పార్టీతో కవితకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీ ఇంటర్నల్ విషయాల మీద మాట్లాడేటువంటి అవకాశం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్. ఆల్ రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.